హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్. మా ఆయన్ని పాల ప్యాకెట్లు తెమ్మన్నాను. ఈరోజు ద్వాదశి కదా, పాల ప్యాకెట్లు తెమ్మంటే పాల ప్యాకెట్లు లేవని ఇలాగ వాళ్ళ ఇంట్లో ఉన్న పాలు ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడంట అతను. ఆవు పాలు పోనీ మరీ మంచిది, ఆవు పాలు దొరికితే దీంతో పరవాణం చేద్దాం కదా అనుకున్నాను. మాకు ఇక్కడ ఎక్కువ ఆవు పాలేలేండి, గేదె పాలు అసలు దొరకవు, చాలా తక్కువ. ప్యాకెట్ పాలైనా మాకు ఆవు పాలే దొరుకుతాయి. మార్నింగ్ లేచి స్నానాలు అన్ని పనులు చేసుకున్న తర్వాత తులసమ్మకు ఫస్ట్ పసుపు రాసేసానండి. తులసి కోట ఉంటుంది కదా, మాది కోట కాదన్నమాట, కుండీ మాట. కుండీకి కొంచెం పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను. గడపకు కూడా పసుపు రాద్దాం కదా అని రాస్తున్నాను అనమాట. మాకు గడప అయితే లేదు, ఒక వైట్ స్టోన్ ఇలా వేయించుకున్నాను అనమాట. నాకు ఇష్టం అన్నమాట గడప అంటే. ఇప్పుడు గడప పెట్టించలేను కదండి, అందుకే ఈ స్టోన్ కొంచెం బాగా వేయరా అంటే వాడు 3 ముక్కలు చేసి తెచ్చి వేశాడనమాట. నేను చెప్పాను ఒకటే తీసుకొచ్చి వెయ్యి అంటే వాడికి అర్థం లేదు, 3 ముక్కలు తెచ్చి వేశాడు. పోనీ ఏదో ఒకటి ఉన్నదాంతో సంతుష్టిగా ఉండడం అని ఉన్నానమాట. దీనికి అప్పుడప్పుడు ఇలా పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటాను. కాళ్ళకు కూడా పసుపు రాసుకున్నానండి. ఎప్పుడూ సాధారణంగా 90% కాళ్ళకు పసుపు రాసుకుంటేనే మంచిది. స్నానం చేసే ముందు పసుపు రాసేసుకుంటే మనకి ఎక్కువ తెలియదు మాట పసుపు రాసుకున్నట్టు. స్నానం చేసిన తర్వాత ఇలా పసుపు రాసుకుంటే మాత్రం పసుపు రాసుకున్నట్టు తెలిసిపోతుంది. ఇక్కడ ఎవరు కాళ్ళకు పసుపు రాసుకోరండి. నాకు అడుగుతారు, ఎందుకు నువ్వు అలా కాళ్ళకు పసుపు రాసుకున్నావు అంటే మన ఈమె ఇదే అని చెప్తాను అనమాట. ఇక్కడ ఎక్కువ మంది సింధూరాలు పెట్టుకుంటారు, ఎప్పుడు సింధూరాలు పెట్టుకుని ఉంటారండి, కానీ పసుపులో అయితే చాలా తక్కువ మాట. ఇలా పసుపు రాస్తే నాకు మా మేనమావ గారు భారీ గుర్తొస్తుంది. తను ఎప్పుడు పసుపు రాసుకునే ఉండేవారండి. తన వెండి పట్టీలు ఎప్పుడు బంగారం పట్టీల్లో ఉండేవి. పసుపు రాసుకుని ఎప్పుడు దేవుడికి పూజ చేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుని చాలా బాగుండేవారు అన్నమాట ఆవిడ. నాకు ఆవిడైతే ఎప్పుడు గుర్తొస్తారు, ఎప్పుడు మడి కట్టుకునే ఉండేవారండి ఎక్కువగాను. నాకైతే ఆవిడ చాలా బాగా గుర్తొస్తారు. ఆవిడ అలా పునిసిరిగానే వెళ్ళిపోయారండి. పసుపు రాసుకునేటప్పుడు అస్సలు చిన్న బొల్లి కూడా లేకుండా చక్కగా కాళ్ళకు పసుపు రాసేసుకోవాలి. మాకు ఈరోజు పువ్వులు ఆవిడ బోల్డ్ పువ్వులు తెచ్చిందండి. తులసి మొక్కకు కూడా పసుపు రాసాను. ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా పెడతాను. అప్పుడప్పుడు బియ్యం పిండితో కూడా బొట్లు పెడతానండి. ఇప్పుడు కుంకుమ బొట్లే పెట్టేస్తాను. నిన్న ఏకాదశి ఉపవాసం ఉన్నానమాట. ఈరోజు ద్వాదశి పూజ చేసుకుందాం అని అనుకున్నాను. ఎప్పుడు ఏకాదశి అయినా ఎప్పుడు ద్వాదశి అయినా కార్తీక మాసం అంతా మంచి రోజులేనండి. ఇంకా అన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజు అంటారు కొంతమంది, రేపు అంటారు కొంతమంది, ఏమన్నా పర్లేదండి. కార్తీక మాసంలో ఏది ఎప్పుడు ఏ పూజ చేసుకున్నా మంచిదే అని చెప్పి చేసేసుకుంటానమాట. ఇలా చిన్న చిన్న బొట్లు పెడతానండి, ఎందుకంటే కాళ్ళతో తొక్కేస్తే మళ్ళీ చిన్నగా ఉంటుంది కదండి, అది ఎక్కువ ఎత్తు ఉండదన్నమాట. మా అబ్బాయి వాళ్ళు కాళ్ళతో తొక్కేస్తే మరి మంచిది కాదు కదా అని ఇలా పెట్టేసుకున్నాను. నాది పూజ అయితే అయిపోయిందండి, ద్వాదశి పూజ అయితే చేసేసాను. చిన్న వస్త్రం తీసుకొచ్చి అది కూడా తులసి మొక్కకు కట్టాను. కానీ ఏంటంటే అది కింద కట్టేయడం వల్ల కనిపించలేదండి. మేము ఇలా ఇక్కడ మాకు అందరూ కూడా జెండా ఉంది కదా పక్కని, అలా జెండాలు కట్టుకుంటారన్నమాట. అందరూ కట్టుకుంటారు కదా అని మేము కూడా పెట్టామన్నమాట ఇంటి ముందు ఒక జెండా. అది శ్రీరామనవమి రోజు పెడతారన్నమాట. ఇక్కడ అందరూ ఆంజనేయ స్వామి పూజ ఎక్కువ చేస్తారండి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళే ఎక్కువ ఉంటాయి. ఆ జెండా మేము శ్రీరామనవమి రోజు పెట్టాము. మాకు పువ్వులావిడైతే ఈరోజు బోల్డ్ పువ్వులు తెచ్చిందండి. 10 రూపాయలకి ఒకసారి అనిపిస్తుంది 40-50 పువ్వులు తెచ్చినట్టు తెచ్చింది ఈరోజు. పూస్తే ఎక్కువ తెస్తుందండి, పూయలేని రోజే ఎక్కువ తేదు. లేదంటే ఎవరైనా ఇంకొకళ్ళు అడిగారనుకోండి వాళ్ళకి ఇచ్చేస్తుందా, ఆ రోజు నాకు కొంచెం తక్కువ ఇస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకా ఈ పువ్వులు అనిపిస్తుంది. ఎందుకంటే పూజకి ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ రోజులో అయితే తక్కువ పూలు తెస్తుంది. ఈరోజు నార్మల్గా చూడండి ఎన్ని పువ్వులు తెచ్చిందో. చక్కగా దేవుడి దగ్గర పెట్టుకుని నేను పూజ చేసేసుకున్నాను పువ్వులన్నీను. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి మీ అందరికీ. నా వీడియోస్ కొంతమంది చూస్తున్నారు కానండి ఎవ్వరు కూడా ఒక లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు. మీకు కనుక నేను చేసిన వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ అయినా చేయండి, లేదా సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి. ఇప్పుడు నేను నిన్న కడుక్కున్న బియ్యం ఉన్నాయి కదండి, దాన్ని నూక చేసుకుని, పెద్ద నూకేమో వరినూక ఉప్మాకు చేసుకుంటాను, చిన్న నూక ఇడ్లీకి చేసుకుంటాను అనమాట. ఈ బియ్యంతో ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఈ బియ్యంతో చేసుకున్న దాంతో మనం మినపరొట్టి చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ ఇవన్నీ మీకు నా వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.